ఏంటి నా దగ్గరికి రావాలనుకుంటున్నావా? ఆయుష్ తీరిన వారికి, ఆవేశంలో ఆలోచించకుండా నిర్ణయం తీసుకునే వారికి అందరికీ నాతోటే పని. మరణం 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 మరణం. ఒరే, మరణం అని చెప్పిన చలనం లేదేంట్రా? ఓ, నీ చావుకి కారణం అర్థం రెండూ లేవన్నమాట. ఉంది. దేవుడా, ఈ గుండెని ఎందుకు ఇచ్చావు? ఓ, మీరు బతకడానికి, ఇలా బాధపడటానికి కాదు. పోనీ అది లేకుండా చేద్దామంటే అందరు నీలాగా లేదు. సార్లే చెప్పు. నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది. అంటే అమ్మాయి కోసం నీ మరణం? అర్థమే లేదు. అమ్మాయి మోసం చేసింది అన్నానుగా. అమ్మా నాన్న కాదుగా మోసం చేసింది. పరీక్ష ఫెయిల్ అయ్యానని, తల్లిదండ్రులు తిట్టారని, అమ్మాయి మోసం చేసిందని నన్ను కోరుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మరణమైన నాకే సిగ్గుగా ఉంది. ఏయ్, నీతోటే మాట్లాడుతుంది, చూడు ఇక్కడ. కుటుంబం కోసం ఒకడు మరణిస్తున్నాడంటే వాడి దగ్గరికి సంతోషంగా వెళ్తాను. 10 మందిని బ్రతికించి మరణిస్తున్నాడంటే వాడి దగ్గరికి ప్రేమగా వెళ్తాను. దేశం కోసం ఒక సైనికుడు మరణిస్తున్నాడంటే గర్వంగా వెళ్తాను. ఈ మరణం ఏంట్రా? నా బాధ అనుభవిస్తే తెలుస్తుంది. అనుభవం అనేది బతకడానికి ఉపయోగపడాలి, కానీ చావడానికి కాదు. నీ తల్లిదండ్రులు జన్మ ఇచ్చింది నీకెందుకు? బతకడానికి. ఇంత చదువు దేనికోసం చదివావు? బతకడానికి. మరి నన్ను కోరుకుంటున్నావు? మరి ఏం చేయాలి? నిన్ను కోరుకునే పరిస్థితి వచ్చింది. నన్ను కోరుకోవడానికి అమ్మాయే కారణమైతే నువ్వు బతికుండటం కోసం కారణాలు లేవా? ఒక్కసారి ఆలోచించు. నిన్నెంతగానో ప్రేమించే నీ తల్లిదండ్రులు, నీ వెనువెంటే ఉండే నీ స్నేహితులు, ఎప్పటికీ ఉండిపోయే నీ జ్ఞాపకాలు ఒక్కసారి ఆలోచించు. ఎప్పటికైనా నా కొడుకు గొప్పవాడవుతాడని నా నమ్మకం. తల్లిదండ్రులుగా మేవెన్నో కష్టాలు పడ్డా కూడా నీకు మాత్రం మంచి చదువు చెప్పించావు. మా ఆశలన్నీ నువ్వేరా నాన్న. వైష్ణవి వల్ల నువ్వు మన ఫ్రెండ్స్ అందరికీ దూరం అయిపోతున్నావురా. నువ్వు ఏమైపోతావోనని భయంగా ఉందిరా. నువ్వు మాకు కావాలిరా. నీ గురించి సరిగ్గా తెలియక ఓ అమ్మాయి నీ ప్రేమను కాదంది. అది ఆమె తప్పేం కాదు. నీ గురించి పూర్తిగా తెలిసిన నువ్వు నీ జీవితాన్నే కాదంటున్నావు. ఇది ఖచ్చితంగా నీ తప్పే. నువ్వు చావడానికి ఒక్క కారణం ఆ అమ్మాయి అయితే, బతకడానికి చాలా కారణాలున్నాయి. నిన్ను నమ్మిన తల్లిదండ్రులు, నీ స్నేహితులు, ముఖ్యంగా నీ దేశం. అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు అని అనుకున్న చోట ఆగిపోకు. ఒక్క నిమిషం ఆలోచించు. నిన్ను కాదనుకున్న అమ్మాయి అలా ఎందుకన్నానా అనేంతగా ఎదుగు. బెస్ట్ ఆఫ్ లక్.